are so many things that we go through, especially when the authorities are against our children. This is a classic example in the book of Exodus that we see. మనం పెంచడం ఒక ఎత్తు, బయట పరిస్థితులు ప్రభావం అదొకెత్తు. ఒకవేళ అధికారులే అటువంటి ఒత్తిడి కానీ తీసుకొచ్చి ప్రెషర్ సిట్యువేషన్లో కానీ ఉన్నట్లయితే, పరిస్థితులు మన బిడ్డల భవిష్యత్తుకే ముప్పొచ్చేటటువంటి పాలసీస్ కానీ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తాం? నిర్గమకాండం 2వ అధ్యాయం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. Now, before that something happened. It was a position, it was an atmosphere where the authorities were scared of a generation. Mark my words very clearly. Okay? అక్కడున్నటువంటి రాజ్యం పరిపాలకులు ఒక తరం గురించి భయపడ్డారు. ఆ తరం వస్తే, ఆ జనరేషన్, ఇఫ్ దట్ జనరేషన్ కమ్స్, దే వేర్ స్కేర్డ్ వేర్ దే విల్ లూజ్ దేర్ అథారిటీ అండ్ పవర్ ఆర్ ద మ్యాన్ పవర్. వాళ్ళకున్న అధికారం పోతుంది, లేకపోతే వాళ్ళకున్నటువంటి మనుషులు మ్యాన్ పవర్ పోతుంది అనేటటువంటి పరిస్థితి. సో అప్పుడు ఒక ఎడిక్ట్ ఇస్తాడు రాజు. మొదటి చివర్లో, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. ఒక జనరేషన్లో పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపేయబడ్డాడు. మరి ఆ జనరేషన్లో ఉన్న బిడ్డలందరూ చనిపోతే అక్కడ ఉన్నవాళ్ళు, అంతకుముందు జనరేషన్, దాని తర్వాత రాబోయే జనరేషన్ని నడిపించేవాళ్ళు ఎవరు? So there was this lady who stood up against the edict of that authority. మగవాళ్ళు ఎవ్వరు మాట్లాడలే, మగవాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, ఎవ్వరు కూడా సాహసం చేయలేదు. పిల్లలు పుడుతున్నారు, చంపేస్తున్నారు, మగవాళ్ళు చూస్తున్నారు. నథింగ్, దే కుడ్ డూ నథింగ్ బికాజ్ దే వర్ పవర్ఫుల్. ఈజిప్షియన్ ఫారోస్ వర్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ సైన్యం అది ఫరో రాజుది. దెన్ దేర్ వాజ్ దిస్ లేడీ కాల్డ్ జాకోబెత్. జాకోబెత్ వాజ్ దిస్ లీవైట్స్ వైఫ్. ఈ 2వ అధ్యాయంలో మనం చూసాం చూడు, ఆవిడ మోషే తల్లి. మోషే పుట్టాక వాడు సుందరంగా ఉన్నాడని చెప్పి ఆయనకి దాచిపెట్టలేదు, మమకారంతో దాచిపెట్టింది. ఏదో ఒక ఉద్దేశం, వీడు బ్రతికితే ఏదో చేస్తాడు అనే ఉద్దేశం బహుశా ఉందేమో. Above all, she said, this is given by God and I will not let anybody slay it. దేవుడిచ్చిన బహుమానం ఇది, ఎవరు కూడా దీన్ని ముట్టడానికి వీల్లేదు. సో దాట్ వాజ్ హర్ ఐడియా. ఒకవేళ ఈ రాజు ఇచ్చినటువంటి ఆ శాసనాన్ని నేను ఉల్లంఘించినట్లయితే, ఇఫ్ ఐ ఫ్లౌట్ ద లా, మరణం నాకు రావచ్చు. See, it was a very tricky situation. పిల్లలు పుట్టగానే నైల్ వేశారు. జాకోబెత్కి పిల్లడు పుట్టాడు, మగవాడు. పుట్టిన వెంటనే ఇచ్చేయాలి, నైల్ రివర్లో వేసేయాలి. ఒకవేళ కానీ అలా చేయకపోతే జాకోబెత్ని చంపేస్తారు. సో హియర్ వాజ్ ఎ లైఫ్ ఫర్ లైఫ్. చెప్పకుండా మగపిల్లడిని ఎన్నాళ్ళు దాచిపెడతావు పిల్లోడిని? దాని తర్వాత బయటపడిన చంపేస్తారు కదా. అయినా సాహసం చేసింది జాకోబ్. ఐ లవ్ దిస్ లేడీ. We talk about Moses, we talk about 10 commandments. I don't know why Cecil de Mello did not give enough importance to Jochebed there. మోషే అంత చేసాడు అంటే దానికి కారణం ఎవరు? జాకోబెత్ తల్లి చేసిన పని. తల్లులారా మీకు పెద్ద నమస్కారం. యు ఆర్ అమేజింగ్, యు ఆర్ అమేజింగ్. యూనో I just don't know how you manage. You are multitaskers.
ఎట్లా చేస్తారు? మేము ఒక్క పని ఒక్కసారి క్రికెట్ చూస్తే క్రికెట్ చూడగలం, మీరు ఇంకేం చెప్పినా ఎక్కదు మాకు. ఫుట్బాల్ చూస్తే ఫుట్బాలే, సాకర్ ఒకటే చూడు. మీరు వంట చేస్తారు, తిప్పుతుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, పిల్లలకి చెప్తారు, ఒకటి ప్యాకింగ్ చేస్తారు, అది చేస్తారు. మధ్యలో మేము పిలిస్తే మా వస్తువులు మాకే దొరకవు, మిమ్మల్ని అడిగితే మీరు వచ్చి తీసిస్తారు, మధ్యలో అన్నీ చేస్తారు. ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్, బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ నోబుల్ జాబ్ అండ్ యూ డూ ఇట్ సో వెల్. సో వీ వాంట్ టు రియలీ అప్రిషియేట్ ఆల్ ద మామ్స్ హియర్. You're amazing people. This lady was bold to the point that నా కొడుకుని దేవుడు ఇచ్చాడు, నేను ఇది అప్పగించను, వీడిని అప్పగించను, పోతే పోదాం. ఆ సాహసం అంతమంది తండ్రులు చేయలేకపోయారు, ఒక్క తల్లి చేయగలిగింది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ లేడీ. అప్పటికి ఇప్పటికి కూడా తల్లులు ద వే దే టెండ్ టు ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్ ఈజ్ డిఫరెంట్. ఐ హ్యావ్ నెవర్ సీన్ కోడిపుంజు ఎప్పుడు కూడా కోడి పిల్లల్ని ఇట్లాగా పెట్టడం చూడలేదు నేను. హైట్ ఉంటే పెద్ద హంగామా చేసి నడుస్తుంటే టుక్ టుక్ అని. కానీ బట్ ఎట్లా అంటే ఆ ఫెదర్స్ ఎలా చేస్తుందంటే అన్నిటినీ లోపల తీసుకుంటుంది. అది తడుస్తుంటుంది తల్లి, పిల్లల్ని తడవలేదు. వాట్ అన్ అమేజింగ్ థింగ్. యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకున్నా లేకపోయినా మీరు పెడతారు పిల్లలకి. మా అమ్మకు ఉందా లేదా అని చూడరు, ఇంకా ఉందా అని అడుగుతాడు. మీరు తినకపోయినా ఫస్ట్ వాళ్ళకి పెడతారు. వాళ్ళు తినేంత వరకు ఆగి వాళ్ళు తిన్న తర్వాత తింటారు. మరి ముఖ్యంగా ఇఫ్ హ్యావ్ స్మాల్ లిటిల్ బేబీస్, వాళ్ళకి పెట్టి వాడు అటు తిరిగి ఇటు తిరిగి. ప్లీజ్, మీకు చిన్నపిల్లలు పుడితే ఇది మాత్రం చూపిస్తూ తినిపించద్దు. యూ విల్ మేక్ దెమ్ ఆటిస్టిక్. ఓకే, డోంట్ డూ దాట్. దిస్ లేడీ డిసైడెడ్, మై నై కరుంగి, ఐ విల్ నాట్ గివ్ అప్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేను అప్పగించను. ఆ స్ట్రాంగ్ ఫెయిత్ తోటి ఆ అమ్మాయి నిలబడింది కాబట్టి అటువంటి మనిషితోటి దేవుడు నిలబడ్డాడు. an amazing lady. We know the story. మొత్తానికి తయారు చేసి పెట్టి ఒక బొట్టులో వేసి, అది కూడా కష్టమే. కానీ ఎక్కడో అమ్మకి ఆశ ఉంటుంది. ఎంత మీరు ప్రపంచం అంతా వాడు పలికిమాలినోడు అది ఇది అని తిట్టినా కానీ వాళ్ళ అమ్మకి ఎక్కడో ఆశ ఉంటుంది, వీడు బాగుపడతాడులే అని. ఆశ నెరవేరింది, వాడు బ్రతుకుతాడని ఆశ నెరవేరింది. He led the entire nation, people of God, out of bondage.